పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం 25వ వార్షిక బడ్జెట్లో భాగంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మైనార్టీ శాఖకు 3,003 కోట్లు ప్రవేశపెట్టిన సందర్భంగా రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు మైనార్టీ సెల్ అధ్యక్షులు నజీముద్దీన్ ఆధ్వర్యంలో గోదావరికని ప్రధాన చౌరస్తాలో టపాసులు పేల్చి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు మరియు రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ గార్ల చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచారు. అనంతరం మైనార్టీ సెల్ నాయకులు మాట్లాడుతూ మేమందరం మైనార్టీలు చాలా సంతోషంగా ఆనందంగా పాలాభిషేకం చేయడం జరిగింది. పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి, మా ప్రియతమ నాయకులు మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, అలాగే మా రామగుండం ముద్దుబిడ్డ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ గారికి ప్రత్యేకంగా ఈ రామగుండం నియోజకవర్గ ముస్లిం మైనార్టీ తరఫున వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాము. అలాగే వాళ్ళు మమ్మల్ని గుర్తించి ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేసినారో మైనార్టీలకు ప్రత్యేకంగా మేము చూస్తాము, వాళ్ళ అభివృద్ధిలో మేము తోడ్పాటు చేస్తామని చెప్పి వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది. అదే మాట మీద ప్రజాపాలన అంటే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అని నిరూపించిన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు మైనార్టీలను గుర్తించి ఈరోజు బడ్జెట్లో ప్రత్యేకంగా మా గురించి నిధులు కేటాయించడం నిజంగా హర్షణీయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దయచేసి రాబోయే కాలం లోపల కూడా మైనార్టీలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారు. వారు చేసే ప్రతి పనిలో రాజ్ ఠాకూర్ మకాన్ సింగ్ వారితోనే మేము ఉంటామని ఖచ్చితంగా తెలియజేస్తా ఉన్నాము. రామగుండం అభివృద్ధిలో మైనార్టీలు కూడా ఒక శాఖ ఉన్నది అని గుర్తించి ఖచ్చితంగా మాకు చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరికీ పేరు పేరున గుర్తిస్తా ధన్యవాదాలు చెప్తా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక్కడ ఉన్న మైనార్టీల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. जय कांग्रेस, जय कांग्रेस। तेलंगाना के जो सीएम साहब रेवंत रेड्डी साहब माइनॉरिटी के लिए 3,300 करोड़ सैंक्शन करे हैं, उल्ला का बहुत बहुत शुक्रिया। रेवंत रेड्डी साहब, भट्टी विक्रा साहब, श्रीधर बाबू साहब, हमारे राज ठाकुर MLA साहब, उल्ला का सबका शुक्रिया अदा करो। यहाँ पे जितने लोग माइनॉरिटी के लोग हैं उन लोगों को शुक्रिया अदा करो, और उधर और ज़्यादा कांग्रेस पार्टी की तरफ से भी उन लोगों को शुक्रिया अदा करो। पार्टी ప్రజాపాలన అందిస్తున్న తరుణంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మైనార్టీలకు ప్రతి విషయంలో న్యాయం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే ఈరోజు బడ్జెట్లో మైనార్టీస్కి 3,300 కోట్ల రూపాయలు మైనార్టీస్కి మనకు మైనార్టీస్ కేటాయించడం జరిగింది. అయితే దీంట్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంలో మాకు ఇక్కడ గౌరవనీయులైన శ్రీధర్ బాబు గారికి మరియు మా యొక్క MLA గారైన రాజ్ ఠాకూర్ గారికి మరియు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి, ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక మంత్రి మరియు డిప్యూటీ సీఎం గారైన మన యొక్క బట్టి విక్రమార్క గారికి మేమందరం అంటే మైనార్టీస్ పక్షాన తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఈరోజు అందరూ గోదావరి కథలో రామగుండం కాన్స్టిట్యున్సీలో ఇవాళ అందరూ సంబరాలు జరుపుకుంటే తరుణంలో ఈరోజు ఇక్కడ సమావేశం కావడం జరిగింది. ఇవాళ పాలాభిషేకం చేయడం జరిగింది. కావున మేమందరం మైనార్టీస్ తరఫున అందరం కలిసేసి ఇక్కడ సంబరాలు జరుపుకుంటూ ఇక్కడ విజయోత్సవంతో మేము మన యొక్క సీఎం గారికి మరొకసారి మన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ కూడా రామగుండం నియోజకవర్గంలో మన మకాన్ సింగ్ గారి నాయకత్వంలో ప్రజాపాలన సజావుగా జరుగుతుంది. ఇక్కడి ప్రజలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఇక్కడ డెవలప్మెంట్ గురించి అంటే మన యొక్క మైనార్టీసే కాకుండా మిగతా వాళ్ళ డెవలప్మెంట్ గురించి చాలా పనిచేస్తూ ఉన్నారు. దానికి మేమంతా అండగా ఉంటాం చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, సోషల్ మీడియా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.